గండికోట రహస్యం వీడింది. గత వారం రోజులుగా చూసినాం. ఇంటర్ విద్యార్థిని మైనర్ బాలికని ఎవరు చంపారో తెలియక పోలీసులు విచారణలు జరుపుతూనే ఉన్నారు. అందరూ అన్నారు, ఏంటి పోలీసులు కూడా ఇలా పట్టుకోలేకపోతున్నారు, అసలు ఎవరు చేశారు ఏంటి అని మిస్టరీగా మారింది. కానీ ఈ రోజున సొంత అన్నలే ఆ అమ్మాయిని చంపారని తెలియడంతో ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆ రోజున మీడియా వాళ్ళతో తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా అమ్మాయిని మేమే చంపుకుంటామా, పైగా బట్టలు విప్పి మరీ చంపుకుంటామా, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, సొంత అన్నలు ఇలా చేస్తారా, మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగమని మేము అడుగుతుంటే తిరిగి రివర్స్లో మమ్మల్ని అనుమానించి మా మీదే నేరాలు వేస్తారా అని చెప్పేసి ఈ రకంగా ఒగలాడి మాటలు మాట్లాడారు. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఇంత కూడా ఒక్క చుక్క కన్నీళ్ళు రాలేదు. నిజంగా వాళ్ళకి ఏ పాపం తెలియకపోతే లబోదిబోమని కింద పడి దొల్లి కూతురు కోసం ఏడుస్తారు. కానీ ఇద్దరూ కూడా స్ట్రాంగ్గా నిలబడి, ఎవరో పక్కింటి వాళ్ళ ఇంట్లో జరిగింది, ఏదో విచారణకు వచ్చి మనల్ని అడుగుతున్నారని అన్నట్టు చక్కగా మాట్లాడారు వాళ్ళిద్దరు కూడా. చూసారండి, ఏదైనా తప్పు జరిగింది అని అంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు. తల దించుకునే పరిస్థితి వస్తుంది. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం సాధించినట్టు, మాట్లాడితే పరువు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కూతురుని వాళ్లే చంపుకొని ప్రపంచమంతా తెలిసేలాగా చేశారు. జైలుకి వెళ్తే అది పరుగు పోయినట్టు కదా. కన్న కూతుర్ని చంపేశారు అని అంటే అసలు ఏ బంధువులైనా, ఏ ఊరు గ్రామస్తులైనా సరే ఎవరైనా వాళ్ళని మాట్లాడతారా? అసలు వాళ్ళని దగ్గరికి తీసుకుంటారా? వెళ్ళేసినట్టు వదిలేస్తారు కదా. మరి ఇది పరువు కదా. ఇక హాస్పిటల్ దగ్గర కూడా వాళ్ళు ఎక్కడ కూడా కొంచెం కూడా బాధపడలేదు, ఏడవలేదు. అప్పుడే జనాలందరికీ అనుమానం వచ్చింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారాగా పోలీసులు ఎలా పట్టుకున్నారో చూసారండి. ఎవరైనా సరే ఇలాగే అనుకుంటారు, మేము దొరకంలే, మాకేమీ కాదులే అనుకుంటారు. కానీ ఎక్కడో ఓ చోట దొరికిపోతారు. ఇప్పుడు అంతా టెక్నాలజీని బట్టే పోలీసులు దొంగలను పట్టుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని మరి వీళ్ళు ఎందుకు మర్చిపోతారో అర్థం కాదు. ఇప్పుడు ఇటు కూతురు చనిపోయింది, అటు కొడుకు జైలుకు వెళ్ళాడు. మరి ఇంకా కుటుంబం పరిస్థితి ఏంటి? మరి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? సొంత చెల్లిని బట్టలు విప్పి మరి ఆ రకంగా చేసి పిడిగుద్దులు గుద్ది ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ కొట్టి అది అక్కడంతా పరిగెత్తించి, అసలు నిజంగా ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి. ఈ కాలంలో పిల్లలు ఎంతోమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, నచ్చిన వాడితోటి వెళ్ళిపోతున్నారు. అలాగే వదిలేయచ్చు కదా. పోనీ ఆ అమ్మాయికి ఇంకా మైనరు, చిన్నపిల్ల, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత ఆగమ్మ పెళ్లి చేస్తామని అనుంటే ఆ అబ్బాయిని పిలిచి, ఒరే నువ్వు బాగా చదువుకోరా, లేదంటే ఏదన్నా ఉద్యోగం చేసుకోరా, ఏదన్నా బిజినెస్ చేసుకోరా, నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని మాట్లాడున్నా కూడా ఇంత గొడవ జరిగేది కాదు కదా. ఎందుకు అనవసరంగా కన్న కూతుర్ని ఇచ్చేసుకుని మళ్ళీ అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్షలు అనుభవించి ఒక పక్క పరువు తీసుకుని ఇవన్నీ అవసరమా చెప్పండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి, మా అమ్మాయి ఎవరినో ప్రేమిస్తోంది, ఎవరితోనో తిరుగుతోంది, వాడు కులం తక్కువాడు, వాడి దగ్గర ఆస్తి లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, వాళ్ళ మా స్థాయికి సరిపోడు, ఈ రకంగా ఆలోచించి ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తే మరి చివరికి పరిస్థితి ఏంటి చెప్పండి. నచ్చలేదనుకోండి వదిలేయండి, వాళ్ళే ఎక్కడో చోట హ్యాపీగా ఉంటారు. ఇంకా అమ్మాయి తలరాత అంతే అనుకుని వదిలేయాలి. కానీ మొత్తానికే మనిషి లేకుండా చేసేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రేమించిన వాడి దగ్గర ఉండకూడదు, అసలు భూమి మీదే ఉండకూడదని చేస్తే, ఒకవేళ అన్నలు కొట్టినా ఎవరన్నా తిట్టినా కూడా ఆ పిల్లని ప్రేమగా దగ్గర తీసుకొని బుజ్జగించి ఏదో ఒకటి మంచి మాటలు చెప్పో, లేదంటే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించో, లేదంటే అవతల అబ్బాయిని పిలిచి ఏదో ఒకటి చెప్పడమో మాట్లాడడమో, లేదంటే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి పలానా వాడు ఇలా చేస్తున్నాడని అక్కడ చెప్పిన పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడమో, ఇలాంటివి చాలా మార్గాలు ఉంటాయి, చాలా చెయ్యొచ్చు. లేదంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడడమో, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా కొట్టేయడాలు, చంపేయడాలు, బెదిరించడాలు ఏం సాధించినట్టు? ఇప్పుడు వీళ్ళు పగలు ప్రతీకారాలు అని చెప్పేసి ఇలా మనుషులను లేపేసి జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఈ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొచ్చి జరిగిందంతా ఆ తల్లిదండ్రులను అడగాలి. ఏంటమ్మా ఆ రోజు ఏం చెప్పావు, నా కొడుకులు శుద్ధపూసలు అన్నావు కదా, మరి ఏంటిదని ప్రశ్నించాలి. అప్పుడు ఆవిడ ఏం చెప్తుందో ఖచ్చితంగా వినాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అన్నలిద్దరే అని చెప్పేసి అన్నలిద్దరినే పట్టుకున్నారు. తల్లిదండ్రులకు కూడా అన్నీ తెలుసు అని అన్నట్టే ఉంది వాళ్ళ ప్రవర్తన. కానీ పోలీసులు అయితే ఇంకా విచారణ జరపాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆ అమ్మాయి మీద కొన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ వార్త కూడా బయటకు వస్తుంది. ఆస్తి కోసమే అన్నగారు ఈ రకంగా చేశాడని ఇంకొక మాట కూడా వస్తుంది. మరి అది ఎంత నిజమనేది అయితే ఇంకా విచారణలో తేలాలి. పోలీసులు అయితే మేము అందరినీ ఇంకా విచారిస్తాము, ఇంకా అప్పుడే అయిపోలేదు పోలీసులు చెప్తున్నారు.
అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఆస్తులు కనుక ఉన్నాయంటే ఆ ప్రేమించిన వాడితోటి వెళ్ళిపోతుంది, రేపు ఆస్తి అంతా ఇంకా వాడికి వెళ్ళిపోతుంది, ఇంకా దీన్ని మొత్తానికే తీసేసామని అంటే ఆస్తి కూడా మనదే అవుతుందని అన్న ఆలోచనలో కూడా ఇలా చేసి ఉండొచ్చని చాలామంది అంటున్నారు. ఆడపిల్లలు కొంతమంది వయసును బట్టి మొండితనంగా ఉంటారు, చెప్పిన మాట వినరు, తల్లిదండ్రుల మాట అస్సలు వినరు, కొట్టినా ఏం చేసినా బెదిరించినా కూడా వీళ్ళ మాట వినరు, ప్రేమించిన వాటే మాట వింటారు. అది మన అందరికీ సొసైటీలో, ఇది వీళ్ళింట్లోనే కాదు, చాలామంది కుటుంబాల్లో ఆడపిల్లల పరిస్థితి ఈ రకంగానే ఉంది. మీకు నచ్చలేదనుకోండి, వదిలేయండి, మరి ఏం చేస్తాం. ఈ పిల్లలు ఫోన్లు వచ్చిన తర్వాత అందరితో పరిచయాలు పెరిగి ఇన్స్టాగ్రాముల్లోనూ వాటిల్లోనూ చాటింగులు చేసుకోవడం, వీటి వల్ల కూడా పిల్లలపైన ప్రభావం చూపెడుతుంది. కానీ దానికి మనం ఏమీ చేయలేం. చిన్నప్పటి నుంచి బుద్ధిగా మంచి మాటలు చెప్పి ప్రేమగా దగ్గర తీసుకుని చూస్తే ఏమైనా వాళ్ళు వినేవారేమో. కానీ ఇంకంత ముదిరిపోయిన తర్వాత 3 సంవత్సరాల నుండి ఆ అబ్బాయితో ప్రేమలో ఉంది, వినట్లేదు అని అంటే ఇంకా అది చాలా స్ట్రాంగ్ అయిన ప్రేమ అనే చెప్పాలి. ఇంకా అలాంటి పిల్లని మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించుంటే ఏమన్నా మారేవారేమో, లేకపోతే వదిలే అమ్మ, ఇంకా చేసుకుంటే చేసుకో, ఇంకా నీ దారి నువ్వు చూసుకో అని చెప్పేసి వదిలేసి ఉండుంటే వాళ్ళిద్దరే ఎక్కడో చోట హ్యాపీగా ఉండేవారేమో. ఇంకా అంతేగాని మొత్తానికే వాళ్ళని ఈ రకంగా చేసి మనుషులు లేకుండా చేసేసి ఇంకా మీ జీవితాలు నాశనం అవుతాయి కదా. ముందు ఆ అమ్మాయి మాట పక్కన పెడితే మీరు జీవితకాలం శిక్షణ అనుభవించి మీరు ఏమి సాధించినట్టు? పరువు అంటున్నారు. ఒకవేళ నిజంగా అబ్బాయితో వెళ్ళుంటే ఆ గ్రామం వరకు, ఆ బంధువుల వరకు, అక్కడ వరకే తెలిసేది, ఆ పలానా వాడిని ప్రేమించి వాడితోటి వెళ్ళిపోయిందిలే, పెళ్లి చేసుకుంది అని ఒక 4 రోజులు చెప్పుకుంటారు, ఊరుకుంటారు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని లేపేయడం వల్ల చూసారా, ప్రపంచం అంతా తెలిసింది. మరి ఇది పరువు పోయినట్టు కదా. మరి ఈ ఆలోచన ఎందుకు రాదు? నేరాలు చేసే ముందు ఇలాంటివి ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇటు కొడుకుని జైలుకు పంపించి, కూతుర్ని పైకి పంపించి, మరి తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటారో, కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోతారో, ఏం జరుగుతుందో మరి అయితే చూడాలి. సాధారణంగా ఫ్యామిలీస్ అనగానే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏవో ఒకటో, తగాదాలో ఇంకొకటో ఏవో ఒకటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటూనే ఉంటాయి. మళ్ళీ ఆ సమస్యలకు తోడు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను ఎందుకు కోరి తెచ్చుకుంటారు చెప్పండి? మీ అమ్మాయి ప్రేమించింది వాడితోటి, ఆ ప్రేమించిన వాడు ఇంత అన్నం పెట్టలేకపోతాడా? వాళ్ళకి తల్లిదండ్రి ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి ఉంటే అసలు సమస్య ఏంటనేది తీరిపోయేది కదా. కానీ మొత్తానికే మనుషులు లేకుండా చేసేసి జీవితకాలం శిక్షలను అనుభవించి అసలు మీరు ఏం సాధించినట్టు? ఏదైనా సరే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉన్నంత వరకే. కానీ ఒకసారి చెడు మార్గంలోకి వెళ్ళారు అని అంటే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయండి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇంకా మీ మాట వినట్లేదు అని అంటే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడండి. ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేయండి. అంతేగాని ఇలా మనుషులు లేపేసి ఇంకా లేనిపోని కేసులను మీద వేసుకుని ప్రాణాలు తీసుకుని ఏంటి అసలు? జీవితాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది, మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇలాంటివి కూడా తెలుసుకోండి. ఈ వయసులో ఇలాంటివి అవసరమా చెప్పండి? ఏదో కడుపులో నీళ్ళు కదలకుండా ఏదో కష్టపడి ఇంత సంపాదించుకుని కుటుంబాలను గడుపుకునే పరిస్థితులు ఏమన్నా కోటీశ్వర్లా, డబ్బున్న వాళ్ళ? అది కాదు కదా. కానీ ఇప్పుడు ఇలాంటి నేరాలను చేసి కన్న కూతుర్ని పోగొట్టుకొని ఇటు కన్న కొడుకుని జైలుకు పంపించి ఈ తల్లిదండ్రులు ఏం సాధించినట్టు? ఎవ్వరూ కూడా ఇలాంటి తప్పులు చేయకుండా అసలు ఇలాంటి ఆలోచనలు ఎవ్వరి మనసుల్లోకి రావద్దు. పిల్లలు ప్రేమించారా, వదిలేయండి, పోతే పోయింది పరువు. ఆ నలుగురు బంధువులు చెప్పుకుంటారు, ఆ ఊరు వరకు చెప్పుకుంటారు. కానీ ఇలాంటి తప్పు చేశారంటే మొత్తం మీడియా వాళ్ళు వచ్చి మీ ఫోటోలు, మీ వీడియోలు టీవీల్లో కనబడి పోలీసులు మీ ఇంటికి వచ్చి కేసులు అయ్యి జైళ్ళకి వెళ్ళి ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇది పరువు పోవడం కాదా? ప్రపంచం అంతా చూసింది కదా ఇప్పుడు ఈ కుటుంబాన్ని. ప్రతి ఒక్కరూ నేరాలు చేయడం ఇలాగ ప్రపంచానికి తెలిసేలాగా చేస్తున్నారు. తెల్లారు లేస్తే సోషల్ మీడియాలో ఎన్నో న్యూస్లు చూస్తూనే ఉన్నాం. దొరికిపోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తున్నాం. అయినా కూడా మళ్ళీ ఎక్కడో చోట ఏవో ఒకటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి చూస్తే ఎంత చక్కగా ముద్దుగా ఉందో, 16 ఏళ్ళ అమ్మాయి. అయ్యో చిన్నపిల్ల కదా, మన ఇంటి పిల్లే కదా, ఎందుకు అలా చేయడం, సర్ది చెప్దాంలే, దగ్గరికి తీసుకొని ప్రేమగా చెప్దాంలే అన్న ఆలోచన ఈ అన్నలకి ఎందుకు రాలేదో అర్థం కాలేదు. అమ్మాయిని కొట్టేటప్పుడు నిజంగా ఎంత బాధపడి ఉంటుందో. పిడిగుద్దులు గుద్ది ఒంటి నిండా గాయాలు అయిపోయేలా చేసి ఆ అమ్మాయికి కిడ్నీ కూడా దెబ్బతినే విధంగా కొట్టారని చెప్తుంటే వాళ్ళు ఎంత దుర్మార్గలో, ఎంత నీచులో అక్కడే అర్థమవుతుంది. అసలు నిజంగా మన చట్టాల్లో మార్పులు రావాలి. ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడితే ఇంకొక చోట ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగవు. ఈ పిల్లలు తప్పు చేస్తే మీ సాయశక్తిలో మీ ప్రయత్నం వరకు కూడా వాళ్ళకి నచ్చ చెప్పడానికే చూడండి, వాళ్ళని మార్చడానికే ప్రయత్నం చేయండి. మీ వల్ల కాకపోతే డాక్టర్ల దగ్గర తీసుకువెళ్ళండి, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి. చక్కగా మంచి డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలా చెప్పించండి. అంతేగాని ప్రాణాలు తీసే స్థాయి వరకు మాత్రం ఎవరూ తెచ్చుకోకండి. వదిలేయండి, వినకపోతే వదిలేయండి. అమ్మ నీ బతుకు నువ్వు హ్యాపీగా బతుకని ఆ ప్రేమించిన వాళ్ళతోనే పంపించేయండి. అంతేగాని ఇలాంటి నేరాలు చేసి మీ కుటుంబంలో కొత్త చిక్కులు తెచ్చుకోవద్దు. జీవితకాలాన్ని నరకాన్ని ఎవరూ అనుభవించద్దు. అసలు ఇలాంటి నేరం చేయాలన్న ఆలోచన ఎవరి మనసుల్లోకి కూడా రాకూడదు.